కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది, అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక ఇంతవరకు చాలా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది, అన్ని పనులైనాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు ఆలోచించాను, వెలుగు తీసుకొచ్చాం. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళను బాగు చేయాలని పోయాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రిక. డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను, చదువుకోమన్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట చేయాలంటే బాధలున్నాయని 97-98లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, ఉచితంగా ఇప్పించాను. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకుండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను, అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ని మీరు చూస్తే 91-92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది,
వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి, ఇంకో కుర్రాన్ని చూశారు, వాడు రాడ్ బెండింగ్ అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలనా? ఒక ఇంజనీర్ కాలేడా? ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా? లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి, అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి.